ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసేసి ఒకేసారి ఒకే కస్టమర్ 4-5 బ్లౌజులు ఇచ్చేసారనుకోండి, అలాంటప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలి అన్నది ఈ వీడియో వచ్చేసి. అలాంటప్పుడు మనం కటింగ్ ఎలా ఇవ్వాలి అన్నది ఈ వీడియో గురించి అనమాట. అలాంటప్పుడు మనం అసలు బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి, ఒకేసారి కటింగ్ చేసేసి ఫాస్ట్గా వర్క్ని ఎలా కంప్లీట్ చేసుకోవాలన్నది వీడియో. ఇది వచ్చేసి ఒక కస్టమర్ 5 బ్లౌజెస్ ఇచ్చారు, సేమ్ అది అనమాట. అందుకనేసి 5 బ్లౌజెస్ని ఒకేసారి కట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇది వచ్చేసి శారీల బ్లౌజ్, దీన్ని అయితే పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ ఫోర్ ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అనమాట, లైనింగ్ క్లాత్. ఇది నార్మల్ 2 బయట ముక్కలు, ఆల్రెడీ 2 అయితే వేసేసాను అనమాట. ఈ విధంగా ఇప్పుడు మనం వీటన్నిటికీ ఒకేసారి కటింగ్ ఎలానో చూసేద్దాం. ముందుగా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుంటాం కదా, అన్నీ ఒకే సేమ్ సైజులో ఉండేటట్టు అయితే వేసేసుకోండి. క్లాత్ ఎగుడు దిగుళ్ళు లేకుండా అడ్జస్ట్ చేసుకోండి. అన్ని బ్లౌజ్ పీసెస్ సేమ్ లెంత్ ఇవ్వవు. కొన్నిసార్లు ఒక బ్లౌజ్ పీస్ బాగా పొడవుగా ఉంటుంది, ఒక బ్లౌజ్ పీస్ వచ్చేసి కొంచెం తక్కువ ఉంటుంది. బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మటుకి 3 ఒకే సేమ్ సైజులో ఉండేటట్టు అయితే అడ్జస్ట్ చేసుకోండి. అన్నిటినీ మనకున్న పీసెస్ అన్నిటినీ ఒకే సేమ్ సైజు ఉండేటట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మొత్తం 4 బ్లౌజెస్ వేస్తున్నాను ఒకేసారి. 4 క్లాస్ అయితే వేసేసాను అనమాట. ఇదిగోండి క్లాస్ 1 2 3 4 క్లాస్ని ఒకేసారి కట్ చేయబోతున్నాను. ఈ విధంగా ఇక్కడ నెక్స్ దగ్గర మెయిన్ నెక్కే కొంచెం వెడల్పుగా కట్ అవుతుంది. మనం కనుక క్లాస్ సరిగా అడ్జస్ట్ చేసుకోకపోతే అదొక్కటే మనం అడ్జస్ట్ చేసుకోవాలి, మిగతాదంతా ఇక సరిపోతుంది అనమాట. లెంత్, నెక్ ఈ 2 అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేసేసుకున్నాక ఎక్కడ కొంచెం కూడా ముడతలు అనేవి లేకుండా చూసుకోండి. 4 ఒకే సైజులో ఉండేటట్టు 1కి 4 సార్లు అయితే చెక్ చేసేసుకుందాం. ఇప్పుడైతే కటింగ్ అయితే చేసేసుకుందాం. ముందుగా ఒక మార్క్ గీసేసుకుందాం. ఏమైనా ఎగుడు దిగుడు ఎక్సెస్ క్లాత్లు ఉంటే దీంట్లో వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ విధంగా ఒక మార్క్ చేసేసుకున్నామంటే తర్వాత నాకు కావాల్సిన విడ్త్ వచ్చేసి 12 ఇంచెస్ అనమాట. నాకు 12 ఇంచెస్ విడ్త్ కావాలి. అండ్ హైట్ వచ్చేసి 14.5. అయితే మార్క్ చేసుకుంటున్నాను. నెక్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్. నెక్ విడ్త్ ఇచ్చేసి 2.5 ఇంచెస్. సేమ్ 2.5ని ఇక్కడ పైన కూడా మార్క్ చేస్తున్నాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ ఉంటుంది అనుకుంటున్నా, నేనైతే ఇంకా కొలత తీసుకోలేదండి. 3 ఇంచెస్ ఉంది. షోల్డర్ 3 ఇంచెస్ మార్క్ చేద్దాం. అండ్ సంకడౌన్ వచ్చేసి 6 ఇంచెస్ ఉంది. 14.5లో 6 ఇంచెస్ పోతే ఇంకా మిగిలేది 18.5 అనమాట. ఈ 18.5ని ఇక్కడ మార్క్ చేసేసుకుందాం. అంతే, ఈజీ అండ్ ఫాస్ట్గా బ్లౌజ్ కటింగ్ అయితే, బ్లౌజ్ మార్కింగ్ అయితే అయిపోయింది అనమాట. బ్యాక్ మార్కింగ్ ఇంతే. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ రౌండ్ తిరగడానికి కోసం, నెక్ రౌండ్ షేప్ కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకొని ఈ విధంగా కర్వ్ చేసేసుకుందాం. చంక డౌన్కి కూడా అంతే 1.5 ఇంచ్ అయితే తీసుకోండి, సరిపోతుంది. అయిపోయింది. ఎట్ ఏ టైం 4 బ్లౌజెస్ కటింగ్ అయిపోతుంది అనమాట. చాలా ఈజీ అండ్ ఫాస్ట్ ప్రాసెస్. ఒక్కో బ్లౌజ్ కట్ చేసుకుంటూ లేట్గా అయ్యేలోపు 4 బ్లౌజెస్ ఒకేసారి కట్ చేసేసుకున్నామంటే పని ఫాస్ట్గా అవుతుంది. జాకెట్లు కూడా మనకి చేతి కిందే ఉంటాయి కాబట్టి 4 కూడా ఒకేసారి సేమ్ అది కాబట్టి మనం ఫాస్ట్గా స్టిచ్ చేసేసుకోవచ్చు. టైం టు టైం సేవ్ అవుతుంది అండ్ మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు చక్కగా.
కాకపోతే కటింగ్లో కొంచెం అంటే 4 డబల్ లేయర్స్ కదా, 8 లేయర్స్ ఒకేసారి కట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం స్టిఫ్గా అనిపిస్తుంది. కత్తెర బాగా పదునుగా ఉందనుకోండి ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. నా కత్తెర కొంచెం పదును తగ్గిందిలేండి, అందుకే నేను కొంచెం స్లోగా కట్ చేస్తున్నాను. కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ నెక్స్ అయితే కట్ చేసేసాను. ఇదిగోండి. ఇప్పుడు ఈ క్లాత్ కూడా మనం వేస్ట్ క్లాత్ కూడా కట్ చేసేసుకుందాం ఒకే షేప్లో ఉండేటట్టు. నా కొత్తర కింద పడేసి కొంచెం పదునైతే తగ్గింది, అందుకే అంత ఫాస్ట్గా కట్ అవ్వట్లేదు అనమాట. కొంచెం పదును పెట్టించాలి నా కత్తెర కూడా. అంతే, చూడండి 4 పార్ట్స్ అయితే కటింగ్ అయిపోయింది కదా. 1 2 3 4 పార్ట్స్. కంప్లీట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ అయితే. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇప్పుడైతే హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసేసుకుందాం. 4 మిడిల్లోకి అయితే మడత అయితే వేసేసుకోండి హ్యాండ్స్ కోసం. ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం. ముందుగా హ్యాండ్స్కి ఇలా మార్కింగ్ అయితే చేసేసుకుందాం అనమాట. ఇలా అయితే ఈజీగా 4 బ్లౌజెస్ ఒకేసారి కట్ చేసేసుకోవచ్చు. 4 హ్యాండ్ పార్ట్స్ అయితే కట్ చేయడం అయిపోయింది. ఈ విధంగా వచ్చేసింది అనమాట. చూసారా, ఒకేసారి 4 హ్యాండ్స్ అయితే ఫినిష్ అయిపోయినాయి. చాలా ఈజీగా ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చూద్దాం. ఫ్రంట్ పార్ట్కి కూడా అంతే 4 పార్ట్స్ ఒకేసారి వేసేసుకొని సేమ్ నెక్స్ అవి సేమ్ ఉన్నాయా లేదా, క్లాత్ అడ్జస్ట్మెంట్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్కి అవుట్లైన్ అయితే ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం అనమాట. కొంచెం ఇక్కడ షోల్డర్ సంక పార్ట్లో అయితే జాయింట్స్ పడతాయి, ఎందుకంటే బ్లౌజ్ పీస్ వచ్చేసి చిన్నది, అందుకనేసి ఈ విధంగా అయితే డ్రాయింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు నెక్ మార్కింగ్ అయితే పెట్టుకున్నాము. ఈ విధంగా నెక్ మార్క్ పెట్టేసుకున్నాను. సేమ్ అంతే మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా కట్ చేసుకుంటామో, కాకపోతే ఒకదాని మీద ఒకటి 4 పార్ట్స్ వేసేసి కట్ చేసుకుంటాం అనమాట. హుక్స్ పార్ట్కి వచ్చేసి నేను ఇలా లెన్స్ అయితే తీసుకోను. హుక్స్ యొక్క 4వ భాగం అయితే 4 హుక్స్ ఉంటుంది కదా, అక్కడికైతే మార్క్ చేస్తాను.
షోల్డర్ పార్ట్ కూడా అంతే, మెయిన్ టక్స్ ఉంది కదా, మెయిన్ టక్స్ నుంచి మిడిల్ ఆఫ్ ది పార్ట్కి ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ నుంచి స్టిచ్ వరకు షేప్ పట్టి స్టిచ్ ఉంటుంది కదా, అక్కడికి ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇదే అంత అన్నమాట మార్కింగ్ వచ్చేసి. అండ్ చంకలో షోల్డర్కి 1/2 ఇంచ్ లోపలికైతే కట్ మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకుందాము. షోల్డర్ పార్ట్కి కొంచెం తగ్గుతుందిలేండి, చిన్న బ్లౌజెసే అనుకున్నాను తగ్గుతుంది అక్కడ అని. అక్కడైతే జాయింట్స్ అయితే వేసుకోవాలి, తప్పదు. వీళ్ళేమో 80 పాయింట్స్ ఇస్తారు, ఇవేమో సరిపోవు మనకి, చెప్తే అర్థం చేసుకోరు వాళ్ళు. ఇదిగో ఇంత పార్ట్ అయితే తగ్గుతూ ఉందన్నమాట, ఇంత పార్ట్ తగ్గుతుంది. దీనికి జాయింట్స్ వేసుకోవడమే, తప్పేది ఏం లేదు. ఇంకా ఫ్రంట్ నెక్, ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్స్ కూడా కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా వచ్చేస్తుంది. ఇంతకీ నా వీడియో మీకు నచ్చినట్టయితే ఈజీగా టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఈజీ టిప్స్తో ఫాస్ట్గా టైలరింగ్ అయితే నేర్చుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.